హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వినీ బ్లాగ్స్. ఈరోజు మీరు చూడబోయే రెసిపీ నేమ్ క్యారమెల్ మక్కన. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మీరు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. దాంట్లోకి కొద్దిగా బటర్ యాడ్ చేసుకోండి. ఆ బటర్ కరిగిపోయాక దాంట్లోకి ఫూల్ మక్కన యాడ్ చేసుకోండి. మక్కన ఈజీగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫ్లేమ్ లోలో సెట్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ రోస్ట్ చేసుకోండి. అవి బ్రౌన్ కలర్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోండి. పిల్లలకి స్నాక్స్ పెట్టాలన్నా, లంచ్ బాక్సెస్లో మనకి ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేయాలనిపించినప్పుడు ఇలాంటి హెల్తీ స్నాక్స్ ఈజీగా ఇంట్లో ఫాస్ట్గా చేసేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో డైట్లో ఉన్న పిల్లలే కాదు, పెద్దవాళ్ళైనా కూడా డైట్లో ఉన్నప్పుడు ఏదైనా షుగర్ క్రేవింగ్స్ అనిపించినా ఇలాంటి స్నాక్స్ హ్యాపీగా తినేయచ్చండి. అండ్ ఇవి కంప్లీట్గా రోస్ట్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి. సేమ్ అదే కడాయిలో జాగరీ వేసుకొని ఇప్పుడు మనం మెల్ట్ చేసుకుందాము. ఇక్కడ నేను 3 స్పూన్స్ ఆఫ్ జాగరీ పౌడర్ తీసుకున్నాను. జాగరీ పౌడర్ కానీ తురుము కానీ ఏదైనా తీసుకోవచ్చు. దాంట్లోకి ఎక్కువ వాటర్ వేయకుండా లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది కరిగేంత వరకు పెట్టుకోండి. వన్స్ జాగరీ పౌడర్ కరిగిపోయాక మీరు అది ప్యూర్గా లేదు అన్న డౌట్ ఉంటే మీరు దాన్ని ఫిల్టర్ చేసుకొని మళ్ళీ పాకం పట్టుకోవచ్చు. నేను తీసుకున్న బ్రాండ్లో అలాంటి ప్రాబ్లం ఏం లేదు కాబట్టి నేను అలానే కంటిన్యూ చేశాను. సో ఈ పాకం అనేది మరీ ఎక్కువగా ముదురు పాకం అలా రావాల్సిన అవసరం లేదండి. లైట్గా దగ్గరకు వచ్చి కొంచెం స్టిక్కీగా అయింది, చేతికి ఇలా అంటుకుంటుంది అన్నప్పుడు దాంట్లోకి మీరు మక్కన యాడ్ చేసేసుకోవచ్చండి. అండ్ మక్కన యాడ్ చేశాక పాకం అనేది దగ్గరకు అవుతుంది, అది మాడకుండా చూసుకోండి. మీరు అలా ఒక 1 to 2 minutes వరకు కలుపుతూ ఉంటే మీకు అది అర్థమైపోతుందండి. మక్కన అనేది దగ్గరకు వస్తుంది, లంప్ లాగా ఫామ్ అయిపోతుంది. అండ్ ఇలాంటి స్నాక్స్ మీరు తిన్నా ఇది చాలా హెల్తీ అండి. స్కిన్కి, హెయిర్కి, బోన్ హెల్త్ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా మక్కన తీసుకోండి. అండ్ బోన్స్ అనేవి వీక్ అవుతాయి, బోన్ పెయిన్స్ వస్తుంటాయి కాబట్టి మక్కన అండ్ బెల్లం కాంబినేషన్ చాలా మంచిది. తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు దీనివల్ల. అండ్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టయితే ఇవి దగ్గరకు వస్తుంది కదా మక్కన అనేది. ఇలా ఈ టైంలో మీరు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకెక్కువసేపు పెడితే బ్లాక్ అయిపోతాయి, మొత్తం పాకం మాడినట్టు అయిపోతుంది. సో దీన్ని తీసి సర్వ్ చేసేసుకోండి. ఇది ఇనీషియల్గా కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది, బట్ డ్రై అయిపోయాక కొంచెం చల్లారాక అది చాలా క్రంచీ అండ్ క్రిస్పీగా ఉంటాయండి. అండ్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా ఛానల్లో మరిన్ని లైఫ్ స్టైల్ వీడియోస్ అండ్ కుకింగ్ వీడియోస్, స్టైలింగ్ వీడియోస్ ఇవన్నీ రాబోతున్నాయి. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. And thanks for watching my video till the end. Bye.